నేడు ఎక్కువగా చాలామంది నోట వినిపించే సమస్య అధిక బరువు. తగిన శారీరక శ్రమలేని కారణంగానూ, జన్యుపరమైన లోపంతోనూ, ఇతరత్రా కారణాలతోనూ ఇలా దేశంలో ఎందరినో వేధిస్తున్న ప్రధాన సమస్య అధిక బరువు. అయితే అలా అందరిలాగే సమస్యని సమస్యలాగే చూడకుండా పరిష్కార మార్గాల్ని అన్వేషించారు శ్రీ ఎం విజయకృష్ణ గారు. దాని ఫలితమే కలర్స్ ఆవిర్భావం. గతంలో శ్రీ విజయకృష్ణ గారు, అతని మిత్రులు శ్రీ మధుకర్ గారు ఇరువురు కూడా వయస్సు ఎత్తుకు సంబంధం లేని అధిక బరువుతో బాధపడ్డవాళ్లే. అందునిమిత్తం జర్మనీలో నిపుణుల్ని సంప్రదించి ఒక ఉన్నతమైన ప్రమాణాల్ని కలిగిన ట్రీట్మెంటును పొంది తమ స్వీయ అనుభవాన్ని జోడించి ఫిజియోథెరపీ అనే వైద్య విధాన ప్రక్రియ ద్వారా కొవ్వుతో కూడిన ప్రధాన శరీర భాగాల్ని కేవలం 1 గంట వ్యవధిలోనే 2 నుంచి 6 అంగుళాల వరకు తగ్గించగల సామర్థ్యం కలిగిన, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆధునిక సాంకేతిక పరికరాలతో నవీన పద్ధతుల్లో కేవలం బరువు తగ్గించడమే కాకుండా బ్యూటీ, సెలూన్, మేకప్ సర్వీసెస్ మొదలైన సేవలతో 2004లో హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో కేవలం 11 మంది ఉద్యోగులతో స్థాపించబడింది కలర్స్. ఎంతో మంది సెలబ్రిటీలకు, మరియు క్లయింట్స్కు సేవలందించి వారి అభిరుచికి తగిన ట్రీట్మెంటును అందించి వారి మన్ననలు పొంది దినదిన ప్రవర్ధమానమై శాఖోపశాఖలుగా విస్తరించిన కలర్స్ తనను తాను రుజువు చేసుకుంటూ శ్రీ విజయకృష్ణ గారి సారథ్యంలో ప్రధాన నగరాలన్నింటిలోనూ విస్తరించింది. 2007లో సికింద్రాబాద్, 2009లో వైజాగ్, 2010లో విజయవాడ, 2011లో రాజమండ్రిలోనూ ప్రారంభించబడింది కలర్స్. ఇంతేకాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా సేవలు అందించాలనే ఉద్దేశంలో భాగంగా ఇటీవలే చెన్నైలో స్థాపించబడిన కలర్స్ తన సేవల్ని దిగ్విజయంగా కొనసాగిస్తుంది. శ్రీ ఎం విజయకృష్ణ గారు తానే ఒక రోల్ మోడల్గా తన సంస్థ విజయానికి కృషి చేస్తూ తన నూతన కాన్సెప్ట్లతో ఎన్నో టీవీల్లో లైవ్ షోస్ను కండక్ట్ చేస్తూ ఎంతో మంది ప్రశ్నలకు, అసాధ్యమైన సమస్యలకు అతి సులభంగా పరిష్కారం అందజేస్తూ ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అభివృద్ధి బాటలో నిరంతరం పయనించాలని ఆకాంక్షిస్తూ కలర్స్ రాజమండ్రి ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా సంస్థ విజయ సారథి శ్రీ విజయకృష్ణ గారికి, ఉద్యోగులకు వార్షికోత్సవ శుభాకాంక్షలు.